ఫ్రెండ్స్ టెక్ 1761కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 17, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ 15లో కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది. ఇది ఆండ్రాయిడ్ 15లో వస్తే లేదా దానికన్నా ముందు వస్తుందో తెలియదు కానీ మంచి ఫీచర్ ఇది. సో ఇది మీకు యాంటీ థెఫ్ట్ లాగా ఉపయోగపడుతుంది. అంటే మీకు దొంగలు ఇది ఎనబుల్ చేసుకోవాలి. మీరు సెట్టింగ్స్లో థెఫ్ట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఎనబుల్ చేసుకుంటే మీరు నార్మల్గా చాలామంది ఇప్పుడు రన్నింగ్ మనకి తీసుకొని పరిగెడుతున్నారు ఫోన్లో, మన చేతిలో వాడుతుంటే తీసుకొని పరిగెడుతున్నారు దొంగలు. సో ఎట్లా ఎవరైనా మీ చేతిలోంచి ఫోన్ లాక్కొని పరిగెత్తారనుకోండి, మీరు కొంచెం దూరం వెళ్ళగానే ఫోన్ ఆటోమేటిక్ లాక్ అయిపోద్ది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీ ఫోన్లో సెన్సార్స్ ఉంటాయి కదా, జైరో కానీ ప్రాక్సిమిటీ కానీ ఇట్లాంటి సెన్సార్స్ అన్ని వీళ్ళు యూజ్ చేసి ఈ ఫీచర్కి లింక్ చేస్తారు. వీళ్ళు పరిగెత్తడం స్టార్ట్ చేసినప్పుడు తెలిసిపోద్ది కదా దానికి ఎవరో పరిగెడుతున్నారు ఫోన్ తీసుకొని అని చెప్పేసి. ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. ఇది లాక్ అయిపోయిన తర్వాత ఫోన్ ఓపెన్ అవ్వదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఫోన్ ఓపెన్ అవ్వదు. మీరు ఏదైతే ఫింగర్ ప్రింట్ పెట్టి మీరు ఓపెన్ చేస్తే ఫోన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 15కే కాదు, ఆండ్రాయిడ్ 10 అబోవ్ డివైజెస్ అన్నిటికీ వర్క్ అవుతుంది. ఇది తొందరలోనే గూగుల్ అయితే తీసుకొని రాబోతుంది. అండ్ ఇంకో ఫీచర్ గురించి నేను తరచూ చెప్తూ ఉంటాను, ఆఫ్లైన్ డివైస్ ఫైండింగ్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ గూగుల్ తీసుకొని రాబోతుంది. ఇది ఆండ్రాయిడ్ 15 గూగుల్ పిక్సెల్ 9 సిరీస్లో చూస్తామని చెప్పేసి. దీనికి సపరేట్గా హార్డ్వేర్ కూడా కావాలి. ఇది మీరు బ్యాక్ డివైస్ లైక్ ఆండ్రాయిడ్ 10, 11 ఇట్లాంటి డివైస్ అయితే నాకు తెలిసి వర్క్ అవ్వదు. మీ కొత్త ఫోన్స్ ఇది బ్లూటూత్ సహాయంతో వర్క్ అవుతుంది. ఒక చిప్ అయితే ఉంటుంది. దీని అయితే వీళ్ళు హార్డ్వేర్ లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తేనే ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. సో ఇదేం చేస్తుందంటే, మీ ఫోన్ ఆఫ్లో ఉన్నా కానీ, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కానీ మీ ఫోన్ లొకేషన్ని ట్రాక్ చేయగలదు. మన ఫోన్ లొకేషన్ మనం ట్రాక్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇది కూడా మనం తొందరలో చూడబోతున్నాము. దీన్ని ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈ ఫీచర్లో ఈ ఫోన్ ఒకవేళ వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఫోన్ని రీసెట్ చేస్తారు కదా, హార్డ్ రీసెట్ చేసినా కానీ మళ్ళీ వీళ్ళు లాగిన్ అవ్వడానికి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో, పాత మెయిల్ ఐడి అది ఇస్తేనే లాగిన్ అవుతారు, లేకపోతే ఫోన్ లాగిన్ అవ్వడానికి అయితే ఉండదు. ఇట్లా అయితే సాఫ్ట్వేర్ పరంగా కూడా గూగుల్ అయితే చూస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫీచర్. సో తొందరలో అయితే గూగుల్ ఆండ్రాయిడ్లో కొద్దిగా సెక్యూరిటీ పరంగా అయితే కొద్దిగా ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేయబోతాడు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఐఫోన్స్కి iOS 17.5 అప్డేట్ అయితే రీసెంట్గా వచ్చింది. దీనిలో కొంతమంది ఒక బగ్ అయితే నోటీస్ చేస్తున్నారు. వీళ్ళు పాత ఫొటోస్ డిలీట్ చేసి ఉంటారు కదా, ఫోన్లో డిలీట్ చేసేసారంటే అండ్ ఐక్లౌడ్లో కూడా డిలీట్ చేస్తారంటే ఆ ఫొటోస్ వీళ్ళకి మళ్ళీ కనిపిస్తున్నాయి. వాళ్ళ గ్యాలరీలో వీళ్ళ ఫొటోస్ యాప్ ఉంటుంది కదా, దానిలో ఈ ఫొటోస్ తిరిగి కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే దీన్ని ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ ఉన్నారు. అందరికీ రావట్లేదు, కొంతమందికి అయితే కనిపిస్తున్నాయి. సో వాళ్ళైతే ట్విట్టర్లో షేర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు iOS 17.5 అప్డేట్లో ఇంకో కొత్త ఫీచర్ కూడా యాడ్ అయింది. ఏదైనా మనకు తెలియని ట్రాకర్స్ ఉంటాయి, అన్నోన్ ట్రాకర్స్, అవి మనల్ని ఫాలో అవుతూ ఉన్నాయి అనుకోండి. చాలామంది ట్రాకర్స్ యూస్ చేసి మిమ్మల్ని లొకేషన్ ఫాలో చేస్తూ ఉంటారు కదా, అట్లాంటివి మీ చుట్టుపక్కల ఏమన్నా మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటే మాత్రం అది మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. మీ ఫోన్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు ట్రాకర్ ఏదో మిమ్మల్ని ఫాలో అవుతుంది, మీ చుట్టుపక్కల జాగ్రత్తగా ఉండని చూసుకోండి అని చెప్పేసి. గూగుల్ కూడా ఈ ఫీచర్ని తొందరలో ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా తీసుకొస్తాను మాత్రం చెప్తుంది. ఎప్పుడు తీసుకొస్తో చెప్పట్లేదు ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus Nord 4 అండ్ OnePlus Nord CE4 Lite, ఈ రెండు ఫోన్స్ని నెక్స్ట్ మంత్లో మనం ఇండియన్ మార్కెట్లో చూడొచ్చు. OnePlus Nord 4 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ప్రాసెసర్తో మీరు రియల్మీ నుంచి GT60 అని చెప్పి ఒక ఫోన్ రాబోతుంది తొందరలోనే. ఆ ఫోన్లో మీరు ఈ ప్రాసెసర్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకొక ఫోన్ ఏదైతే Nord CE4 Lite ఉందో, ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో రాబోతుంది. CE4 Lite LCD డిస్ప్లేతో రావచ్చు. ఇది 15,000 నుంచి 20,000 మధ్యలో ప్రైస్ అయితే పెడతారు. Nord 4 వచ్చేసరికి 30,000 నుంచి 35,000 మధ్యలో ప్రైస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మన ట్విట్టర్ నుంచి twitter.com ఇప్పుడు అఫీషియల్గా x.comగా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనకి twitter.com అని ఉండేది. ఇప్పుడు చూస్తే మీకు x.com అంటే ట్విట్టర్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. కంప్లీట్గా ట్విట్టర్ అనే పదమే ఇంకా పోయింది. ఇంకా మనం ఎక్స్ అని పిలుచుకోవాలి ట్విట్టర్ యాప్ని. నాకైతే నోట్లోంచి ట్విట్టర్ అనే వస్తుంది. ఎవరైనా కానీ ట్విట్టర్ అనే మాట్లాడతారు, ఇప్పుడు ఎక్స్ అని చెప్పేసి మోస్ట్లీ యూజ్ చేయరు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. మీరేమని పిలుస్తారు ట్విట్టర్ని? ట్విట్టర్ అని పిలుస్తారా, ఎక్స్ అని పిలుస్తారా? మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకునేటప్పుడు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి జపాన్ ఒక కొత్త ప్రయోగం అయితే చేస్తూ ఉంది. ఇది వర్కౌట్ అయితే లేదు తెలియదు కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఎగ్జైట్ అవుతారు ఇది వింటే. 2050 సంవత్సరం నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయిద్దని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కానీ పూర్తయితే భూమి నుంచి స్పేస్కి మనం లిఫ్ట్లో వెళ్ళొచ్చు. మన ఇంట్లో లిఫ్ట్ ఉంటుంది కదా, అట్లా వీళ్ళు భూమి నుంచి స్పేస్కి లిఫ్ట్ అయితే వేస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ ఒక శాటిలైట్ని వీళ్ళు రాకెట్ వదులుతారు. రాకెట్ నుంచి శాటిలైట్ బయటకు వస్తుంది. ఆ శాటిలైట్ నుంచి 2 తీగలు వస్తాయి, రోప్స్ అనమాట. ఒకటి స్పేస్ కనెక్ట్ అయితే, ఒకటి వచ్చేసరికి భూమికి కనెక్ట్ అయితే. ఈ శాటిలైట్ ఏదైతే తిరుగుతుందో దాని స్పీడ్ ఎగ్జాక్ట్గా ఏదైతే భూమి తిరుగుతుందో, భూమి కూడా తిరుగుతూ ఉంటుంది కదా, ఆ స్పీడ్కి మ్యాచ్ అయి ఉంటుంది. సో రెండు ఒకేలా తిరుగుతూ ఉంటాయి. ఈ శాటిలైట్ తిరిగి ఆ తాడు ఏదైతే రోప్ వదిలిందో అది జపాన్లో ఒక సముద్రం ఉంటుంది అనమాట, అక్కడికి రావాలి. అక్కడ వీళ్ళు దీన్ని ఫిక్స్ చేసేస్తారు. ఫిక్స్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ అయితే వీళ్ళు బిగిస్తారు. ఈ లిఫ్ట్ చూడొచ్చు, ఇది గంటకి 150
km/h నుంచి 400 km/h స్పీడ్‌లో వెళ్ళిద్దని మాత్రం చెప్తున్నారు. మరి స్పేస్‌కి చేరుకోవడానికి ఎంత సమయం పట్టిద్దో తెలీదు గానీ, వీళ్ళు చెప్పేది మాత్రం స్పేస్ స్టేషన్‌కి వెళ్ళడానికి 2.5 అవర్స్ టైం పట్టిద్దని చెప్పేసి చెప్తున్నారు భూమి నుంచి. నాకో డౌట్ వచ్చింది. ఈ లిఫ్ట్ వెళ్తది బానే ఉంది. మధ్యలో అటు సైడ్, ఇటు సైడ్ తీగ ఉంది. మధ్యలో శాటిలైట్ ఉంది కదా! శాటిలైట్‌ని దాటుకొని ఎట్లా వెళ్ళిద్దని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. దాన్ని కూడా క్లారిఫై చేశారు వీళ్ళు. ఈ లిఫ్ట్ శాటిలైట్ మధ్యలో నుంచి వెళ్ళిద్ది. చూడొచ్చు మీరు వీడియోలో కనిపిస్తుంది. ఈ శాటిలైట్ మధ్యలో నుంచి డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోద్దనమాట. ఇది 2050 సంవత్సరాలు కంప్లీట్ అయిద్దంట. అప్పుడు మరి ఏ మహానుభావుడు ఫస్ట్ ఈ లిఫ్ట్‌లో కూర్చొని వెళ్తారో తెలీదు. మేబీ ఫస్ట్ ఈ డమ్మీ రోబోస్ ఇట్లాంటివి ఉంటాయి కదా! వాటిని పంపియొచ్చు. మనుషులనైతే పెట్టి పంపియరు. మీకు అవకాశం వస్తే వెళ్తారు ఇట్లాంటి లిఫ్ట్‌లో. మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ మనకి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈరోజు హైసెన్స్ 4K టీవీ, ఈ QLED టీవీ. ఇది నార్మల్‌గా 23,000 ఆ ప్రైస్‌కి మనం చూస్తూ ఉంటాం డీల్స్‌లో. ఇప్పుడు ఇది మీకు రూ. 21,750కే వస్తుంది. కొద్దిగా తక్కువ రేట్‌కి అయితే ఈ టీవీ అయితే వస్తుంది. ఈ తక్కువ రేట్‌లో 43 ఇంచ్ QLED టీవీ అని చెప్పొచ్చు. నార్మల్‌గా ఇది 25,000 ఉంటది. ప్రెజెంట్ అయితే మీకు రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. రూ. 1,250 HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్‌గా రూ. 21,750కి ఈ టీవీ అయితే వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డీల్ లింక్ అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌కి వెళ్ళండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనం పోకో నుంచి పోకో F6 ఫోన్ మే 23వ తారీఖు పోకో అయితే లాంచ్ చేయబోతుంది. ఇది ఫస్ట్ ఫోన్ ఇండియాకి. నేను ఒక ప్రాసెసర్ గురించి వెయిట్ చేస్తాను. ప్రాసెసర్ చెక్ చేయాలని చెప్పేసి 8S Gen 3 ప్రాసెసర్ చాలాసార్లు చెప్పాను మీకు. ఈ ప్రాసెసర్తో రాబోతుంది. సో ఈ ప్రాసెసర్ స్పెషల్ ఏంటంటే, ఎందుకు నేను వెయిట్ చేస్తున్నానంటే, ఇది 8 Gen 3 ఆర్కిటెక్చర్తో బిల్డ్ అయింది. సో మీకు కొద్ది పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది ఈ ప్రాసెసర్లో. ఇంకా తక్కువ రేట్లో కూడా రావచ్చు. ఫ్యూచర్లో మనకి 25,000-30,000 మధ్యలో కూడా ఈ ప్రాసెసర్ మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే నాకు తెలిసి 30,000-30,000 మధ్యలో తీసుకొస్తారేమో అనిపిస్తుంది ప్రైస్. ఒకవేళ రూ. 30,000 లోపు వస్తే మాత్రం మంచి ప్రైజింగ్ అయితే పోకో F6. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఇంకోటి కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి. ప్రాసెసర్ 8S Gen 3తో వస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఈ కెమెరాలు వీటి గురించి అయితే ఇంకా ఏమి అప్డేట్ అయితే రాలేదు. మే 23 కదా, చిన్నగా ఒక్కొక్కటి అయితే అప్డేట్ అయితే వస్తూ ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. సినిమాలు ప్రజెంట్ అయితే ఏమి రిలీజ్ అవ్వట్లేదు. అండ్ OTT కూడా కొద్దిగా డల్గా నడుస్తుంది. ప్రజెంట్ హవా మొత్తం IPL అండ్ ఎలక్షన్స్ డిస్కషన్స్, IPL వీటి గురించే జనాలు అయితే వాటి మీద టైం స్పెండ్ చేస్తున్నారు. సినిమాలు అయితే చూడట్లేదు. అందుకే సినిమాలు కూడా ఎక్కువ లాంచ్ చేయట్లా. నెక్స్ట్ 10 days సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు జనాలు రాక. ఒక సినిమా అయితే వచ్చింది OTTలో. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇది లాస్ట్ వీకే రిలీజ్ అయింది ఈ సినిమా. వచ్చేసరికి కృష్ణమ్మ సత్యదేవ్ గారిది. ఇది మీకు ప్రైమ్ వీడియోలో దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కర్ణాటకలో ఒక యాడ్ వేశారు. మ్యాట్రిమోనీ యాడ్ ఉంటాయి కదా పేపర్లలో. ఇలా ఒక యాడ్ అయితే వేశారు. ఈ యాడ్ చూస్తే అందరు షాక్ అయిపోవాలి. ఇది ఓం భీమ్ బుష్ సినిమా వచ్చింది రీసెంట్గా. దానికి మ్యాచ్ అవుతుంది. ఇది ఆత్మకి పెళ్ళి అనమాట. ఆత్మకి పెళ్ళి. వీళ్ళు యాడ్ అలానే వేశారు. 30 సంవత్సరాల క్రితం వీళ్ళ అమ్మాయి చనిపోయిందంట. ఈ అమ్మాయికి మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఒకవేళ మీ ఇంట్లో కానీ 30 సంవత్సరాల క్రితం ఎవరైనా అబ్బాయి చనిపోతే మీరు మమ్మల్ని సంప్రదించండి, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అన్నారు వీళ్ళు. చూస్తేనే అది చూడడానికే భయంకరంగా ఉంది. ఈ పెళ్లికి ఒక పేరు కూడా పెట్టారు వీళ్ళు. ప్రేత మధువే అంట. అంటే అది కన్నడలో, మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే మ్యారేజ్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మలకు పెళ్లి. తెలుగులో కన్వర్ట్ చేస్తే ఆత్మలకు పెళ్లి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు. అండ్ ఈ యాడ్ చూసి 50 మందికి పైగా వీళ్ళని కాంటాక్ట్ కూడా అయ్యారంట పెళ్లి చేద్దాం అని చెప్పేసి. ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా వీటి గురించి ఏమన్నా కొద్దిగా ఐడియా ఉంటే, ఈ ఆత్మల గురించి, పెళ్లిల గురించి మాకు కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, చదువుదాం. ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే చూస్తే మాత్రం రోహిత్ అడుగుతున్నారు. కొంతమంది అడిగారు, ఇది చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. మనకి ఫోన్స్ ఏదైతే గ్లోబల్ మార్కెట్ లాంచ్ అవుతుంది, చైనాలో కానీ ఇవన్నీ లాంచ్ అవుతున్నాయి, అన్ని ఫోన్స్ అన్ని మోడల్స్ ఎందుకు ఇండియాకి రావు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎందుకంటే బ్రాండ్స్ అన్ని ఎందుకు తీసుకురావంటే, వాళ్ళ మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్లో ఇప్పుడు ఇండియాలో ఈ ఫోన్స్ కొంటారు, ఇలాంటి ఫోన్స్ కొనరు. అలా వాళ్ళకి ఒక ఉంటుంది కదా, ఏది పడితే అది తీసుకొచ్చారు అనుకోండి, ఒక కొనలేదు అనుకోండి, లాస్ అవుతుంది వాళ్ళకి. సో అన్ని ఫోన్స్ ఇండియాలో వాళ్ళు అసెంబుల్ చేయరు. కొన్ని అయితే డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది. వాటి ట్యాక్సెస్ కూడా మీకు వాళ్ళకి ఎక్కువ పడతాయి. ఇంకా ఇండియాలో కాస్ట్ కూడా ఎక్కువ అయిపోయింది. ఐఫోన్స్ అయితే ఎంత కాస్ట్ పెట్టినా కొంటారు. వేరే ఫోన్స్ కొద్ది కాస్ట్ ఎక్కువ అయిపోతే మనం ఎంత ప్రైజా, వాల్యూ ఫర్ మనీ కాదా అని చెప్పేసి మనమే తిడుతూ ఉంటాం. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఏదైతే ఫోన్స్ ఇండియాలో మ్యాక్సిమం రన్ అయితే అనుకుంటారో వాటిని ఇండియాలోనే మోస్ట్లీ అసెంబుల్ చేస్తారు. కొంచెం తక్కువ రేట్లో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి యువతకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఈ విటేజ్ చూడండి. ఇది గుజరాత్లో జరిగింది ఈ సంఘటన. వీళ్ళు నార్మల్గా 5 మొత్తం గ్రూప్ ఆఫ్ బాయ్స్, 5 పిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళు చాలా చిన్న ఏజ్ వీళ్ళది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లైవ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. అది నైట్ పూట డ్రైవింగ్. అది కూడా వీళ్ళు లైవ్ చేసి స్పీడ్ చూపిస్తున్నారు. ఎంత స్పీడ్లో మేము వెళ్తున్నాం, 140 స్పీడ్లో వెళ్తున్నాం, చూడండి అని చెప్పేసి చూపిస్తున్నారు. చూపిస్తున్న కొద్దిసేపటికి ముందు ఒక ట్రక్ వచ్చింది. వీళ్ళ కారు బ్యాలెన్స్ అవ్వలేదు, మొత్తం పల్టీలు కొట్టింది. సో తర్వాత
కారు పరిస్థితి చూడండి, మీకు అర్థమైపోయింది ఎంత ఘోరంగా యాక్సిడెంట్ జరిగిందో. కారు కూడా మారుతి సుజుకి కారు, సేఫ్టీ అంత దారుణంగా ఉంటుందో మీకు తెలిసిందే. బ్రీజా కార్, అది మారుతి సుజుకి విటారా బ్రీజా. ఇది సంఘటన జరిగిన తర్వాత ఒక డ్రైవర్ మాత్రమే బతికాడు, మిగతా 4 పిల్లలు అయితే చనిపోయారు. డ్రైవర్ ఎవరుతున్నారు, మేబీ ఎయిర్ బ్యాగ్ ఇవన్నీ ఓపెన్ అయి ఉంటాయి. అబ్బాయి అయితే కొద్దిగా బతికాడు. అబ్బాయి మీద కేసు కూడా పెట్టారు, ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇట్లా ఏదైతే మనం సరదాకి చేస్తామో అదేదో ఉంటుంది కదా, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని చెప్పేసి, ఇట్లనే జరుగుతాయి. ఏదైనా మనం కంట్రోల్ ఉన్నంత వరకు వెళ్ళగలి, స్పీడ్ ఏ స్పీడ్ అయినా కానీ మనం కంట్రోల్ చేయగలం అన్నంత వరకు వెళ్ళాలి. అది కూడా మన ముందు చూసుకోవాలి, అసలు మనకి రోడ్డు ఫ్రీ ఉందా లేదా. ఇప్పుడు ఇండియన్ రోడ్స్ ఎవరు ఎటు వస్తారో తెలియదు. ఒక్కోసారి మనం ఎంటీ రోడ్ అని వెళ్తున్నా కానీ ఏ ఒకటి అడ్డొస్తుంటాయి, ఏదో కుక్కలు కానీ బర్రెలు కానీ ఇట్లా ఏ ఒకటి అడ్డొస్తూనే ఉంటాయి. సో అట్లా కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అంత స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, తక్కువ స్పీడ్ వెళ్ళినా కానీ ఎక్కువ సమయం పట్టినా మనం గమ్యాన్ని చేరుకోవచ్చు. అట్లా కాకుండా ఇట్లా చేసాం అనుకోండి, డైరెక్ట్ అంతిమ గమ్యంకి వెళ్ళిపోతాం మనం. జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.